ఈరోజు లైఫ్ని ఈజీ చేసే కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. అది ఎలాగా అంటే, ప్రతిరోజు మీ ఇల్లు నీట్గా ప్రశాంతంగా ఉండాలంటే ఈ చిన్న మైక్రో హ్యాబిట్స్ చాలా చాలా బాగా పనిచేస్తాయి. అది ఎలాగంటే, రాత్రి చేసే ఒక 10 నిమిషాల పని మీకు ప్రశాంతతనిస్తుంది. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. రాత్రి పడుకునే ముందు ఒక 10 మినిట్స్ కేటాయించి ముందుగా సోఫాలో కుషన్లన్నీ సరిచేసి టీవీ రిమోట్లని వాటి స్టాండ్లో పెట్టేయండి. తర్వాత డైనింగ్ టేబుల్ మీద, సెంటర్ టేబుల్ మీద ఉన్న అనవసరమైన వస్తువులు ఉంటాయి కదా, కీస్ కానీ, పేపర్స్ కానీ, పిల్లలు తాగిన గ్లాసులు కానీ, వాటి ప్లేసెస్లో పెట్టేసేయండి. ఇంకా నైట్ టైం పడుకునే ముందు కౌంటర్ టాప్ కిచెన్లో చాలా నీట్గా వంట చేయగానే కౌంటర్ టాప్, ఇంకా గ్యాస్ స్టవ్, ప్లాట్ఫామ్ అన్నీ నీట్గా తుడిచేయండి. దీనివల్ల ఏమవుతుందంటే ఆయిల్ స్టెయిన్స్ అలాగే ఉండిపోకుండా ఉంటాయి. ఇంకా సింక్ నైట్ టైం చక్కగా వాష్ చేసేసి సింక్లో ఏమీ అక్కడ పెట్టకుండా, ఏవైతే స్క్రబ్బర్స్ కానీ, స్క్రాచ్ బ్రైట్స్ కానీ అట్లాంటివన్నీ ఒక ఆర్గనైజర్లో పెట్టి పక్కకు పెట్టండి. దీనివల్ల కిచెన్ నీట్గా ఉంటుంది. ఇంకా రోజువారీ మనం యూజ్ చేసే ఎవ్రీడే యూజ్ఫుల్ థింగ్స్ ఏంటి ఈ మధ్యకాలంలో? ఫోన్ ఛార్జర్స్. ఈ ఫోన్ ఛార్జర్స్, కేబుల్స్ కోసం కేబుల్ టైస్ వాడండి. వైర్లు చిక్కులు పడకుండా ఉంటే ఇల్లు చాలా నీట్గా కనిపిస్తుంది. అలాగే పిల్లల బొమ్మలు, చిన్న చిన్న వస్తువుల కోసం చక్కగా ఆకర్షణీయంగా ఉండే బాస్కెట్స్, వెదురు బుట్టలు దొరుకుతూ ఉంటాయి బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. అలాంటివి కానీ, అవి ఎఫర్ట్ చెయ్యలేము అనుకున్న వాళ్ళు నార్మల్గా బాస్కెట్స్ ఉంటాయి కదా, చక్కగా ప్లాస్టిక్ బాస్కెట్స్, వాటిలో పెట్టేసి బొమ్మలు రూమ్లో ఒక పక్కకు పెట్టేసామనుకోండి, ఇల్లు చాలా నీట్గా ఉంటుంది. అలాగే ఎక్కడికైనా వెళ్ళొచ్చిన తర్వాత చెప్పులు అటు ఇటు పడేయకుండా చక్కగా షూ ర్యాక్లోనే అరేంజ్ చేయడం మీరు నేర్చుకోండి. అలాగే మీ పిల్లలకి నేర్పించండి. ఇది ఇంటికి వచ్చిన వాళ్ళకి చక్కగా మంచి ఇంప్రెషన్ వస్తుంది ఇల్లు చూసిన వాళ్ళకి. ఇంకా ఎక్కడికైనా చిన్న చిన్న వాటి కోసం కూడా బయట ఆడుకొని వచ్చిన తర్వాత అయినా, మనం బయటికి వెళ్ళొచ్చిన తర్వాత అయినా లెగ్స్ వాష్ చేసుకుని అలవాటు చేయండి. మీరు వాష్ చేసుకుంటుంటే పిల్లలు క్రమంగా వాళ్ళకి ఈ మంచి అలవాట్లు వచ్చేస్తాయి. వాళ్ళు ఆడుకొని వచ్చిన వెంటనే కాళ్ళు చేతులు కడుక్కుంటారు. అలా అయితే సోఫాలు కానీ, ఇంకా అలాగే మనం ప్రతిరోజు వాష్ ఏరియా దగ్గర కానీ, వాష్ బేసిన్ దగ్గర కానీ ఒక చిన్న టవల్ అయితే యూజ్ చేయడం నేర్పించండి కిడ్స్కి. వాళ్ళు వెళ్ళి కాళ్ళు చేతులు వాష్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ తుడుచుకొని వచ్చేస్తారు. అలా అయితే ఇలాగే వెట్ హ్యాండ్స్తో రిమోట్స్ పట్టుకోవడం కానీ, సోఫాలు పట్టుకోవడం కానీ చాలా తగ్గుతుంది. ఇవి డైలీ హ్యాబిట్స్ అన్నమాట నేను చెప్పేది. ఇవి ఇలా ఫాలో అవుతూ ఉంటే ఎప్పుడు ఇల్లు నీట్గానే ఉంటుంది. అలాగే మనం బయటికి వెళ్ళొచ్చిన వెంటనే కీస్ ఇలా పడేయడము, బ్యాగ్స్ ఇలా పడేయడము, ఇంకా తెచ్చిన షాపింగ్ బ్యాగ్స్ పడేయడము, అలా చేస్తూ ఉంటాము. అంటే పడేయడం అంటే సోఫా పక్కన పెట్టడము, డైనింగ్ టేబుల్ పైన పెట్టేయడము, లేకపోతే సెంటర్ టేబుల్ మీద కీస్ పడేయడము, అలా చేస్తూ ఉంటాం. అలా కాకుండా టీవీ డెస్క్ పైన ఒక చిన్న ప్లాస్టిక్ బాస్కెట్ కానీ, లేకపోతే బ్యూటిఫుల్గా ఉండేది ఏదైనా పెట్టి కీస్ అందులో వేస్తూ ఉంటే ఆల్వేస్ కీస్ హ్యాండీగా ఉంటాయన్నమాట. మనము బయటికి వెళ్ళేటప్పుడు తీసుకోవడానికి. అలాగే బైక్ కీస్ కానీ, కార్ కీస్ కానీ, ఇంకా డోర్ కీస్ కానీ అన్నీ అందులో వేస్తూ ఉంటే ఈజీ అవుతుంది. వెళ్ళేప్పుడు ఫాస్ట్గా వెళ్ళేసి రావచ్చు, వచ్చినప్పుడు అందులో వేసేస్తే మనకి యాక్సెస్ చాలా ఈజీ అవుతుంది. అలాగే ఇలా కాదు అనుకుంటే ఇంకొక మెథడ్ ఉంది. మనం ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మిగిలిపోయిన ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి కదా, ఆ బాక్సెస్ అన్నీ చక్కగా క్లీన్ చేసి మనం టీవీకి వచ్చిన డెస్క్లలో వాటిని అరేంజ్ చేసుకొని, ఒక బాక్స్లో కీస్, ఒక బాక్స్లో ఇలాగా తెచ్చుకున్న బిల్స్
అలాగే ఒక బాక్స్లో కర్చీఫ్స్, ఒక బాక్స్లో సన్ గ్లాసెస్, ఏవైతే మనం బయటికి వెళ్ళడానికి యూస్ చేస్తామో అలాంటివన్నీ. అలాగే ఇంకొక డెస్క్లో హ్యాండ్ బ్యాగ్స్, అట్లాంటివి చిన్న చిన్న మినీ పర్స్లు అలాంటివన్నీ పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా ఈజీగా ఉంటుంది యాక్సెస్. అలాగే మనం బయటకు వెళ్ళి రాగానే ఎక్కడ మెస్సీగా వేయకుండా అందులో పెట్టేస్తాం కాబట్టి చాలా నీట్గా ఉంటుంది. ఇవి చాలా సింపుల్ టిప్స్ అన్నమాట. కాకపోతే మనం అలవాటు చేసుకుంటూ ఉంటే మనకి అలవాటు అవుతుంది, హైజీన్గా ఉండడము, నీట్గా ఉండడము. అలాగే పిల్లలకి కూడా మెల్లిగా అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళ లైఫ్లో కూడా చాలా ఇలా ప్రాపర్గా లైఫ్ లీడ్ చేయటము, నీట్ అండ్ క్లీన్ హోమ్ని మెయింటైన్ చేయటము, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. అలాగే పిల్లలకి ఈవినింగ్ స్టడీ చేసిన తర్వాత స్టడీ టేబుల్ పైన కానీ, ఇంకా రీడింగ్ టేబుల్ పైన కానీ బుక్స్ చెల్లాచెదురుగా పడేయకుండా ఎక్కడివి అక్కడ ఏవైతే రాసుకున్నారో, ఏవైతే చదువుకున్నారో వాటిని ఒక ఆర్గనైజ్ చేయడం నేర్పించాలి. ఒక ప్రాపర్ వేలో పెట్టడము. అలాగే ఇంకా వాళ్ళు యూస్ చేసిన పెన్సిల్స్ కానీ, ఎరేజర్స్ కానీ, పెన్స్ కానీ ఒక పెన్ స్టాండ్లో వేయడము, అది అక్కడ పెట్టేసి వాళ్ళకి రోజు అందులోనే వేయండి. అలా వేస్తే మళ్ళీ రాసుకునేప్పుడు, చదువుకునేప్పుడు మళ్ళీ వెతకాల్సిన అవసరం ఉండదు అని నేర్పిస్తూ ఉంటే మంచి మంచి హ్యాబిట్స్ వాళ్ళకి అలవాటు అవుతాయి. పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ తిన్నప్పుడు కానీ, మిల్క్ తాగుతూ ఉంటారు కదా ఈవినింగ్, మనం మిల్క్ ఇచ్చినప్పుడు కానీ, మిల్క్ మగ్స్ కానీ, ఇంకా స్నాక్స్ తిన్న ప్లేట్లు కానీ వాటిని తీసుకెళ్ళి బయట టబ్ ఒకటి అరేంజ్ చేసి అందులోనే వేయండి నాన్న అని చెప్పి అక్కడే హ్యాండ్ వాష్ చేసుకోండి. అలాగే అక్కడ కూడా ఒక నాప్కిన్ పెట్టేసి తిన్న తర్వాత వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకొని ఆ క్లీన్ నాప్కిన్తో క్లీన్ చేసుకోవడం హ్యాండ్స్, అది నేర్పించాలి. అలా చేయడం వల్ల మనకి బర్డెన్ అనేది తగ్గుతుంది. ఆల్వేస్ పిల్లలు తిన్న ప్లేట్స్, హస్బెండ్ తిన్న ప్లేటు, పెద్దవాళ్ళు ఇంట్లో ఇల్లాస్ ఉంటే వాళ్ళు తిన్న ప్లేట్స్ అలా అలా చేస్తూ ఉంటే పని పెంచుకుంటూనే వెళ్తూ ఉంటాం తప్ప తగ్గదు. సో ఇలా పనిని పిల్లలకి కూడా నేర్పిస్తే ప్రాపర్గా లైఫ్ని వాళ్ళు కూడా ఫ్యూచర్లో లీడ్ చేయాలి అంటే ఇలా అన్ని చిన్న చిన్న హ్యాబిట్స్ మనం చేసుకోవాలి, పిల్లలకి కూడా నేర్పించాలి. అలాగే మనము టుమారో ఏం ప్రిపేర్ చేయాలో ముందు రోజు బిఫోర్ డేనే ఫిక్స్ అవ్వాలి. అలా ప్లాన్ చేసుకోవాలి. అలా ప్లాన్ చేసుకొని దానికి తగ్గట్టు ఒకవేళ లీఫీ వెజిటేబుల్స్ ఏమైనా కుక్ చేయాలి అనుకుంటే అవి తెంపేసి ముందుగానే ఒక బాక్స్ కడిగేసి ఆరబెట్టేసుకొని ఒక బాక్స్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడము. ఇప్పుడు నేను గోంగూర చేయాలనుకుంటున్నాను ఎగ్జాంపుల్, అది ఈవినింగే మొత్తము క్లీన్ చేసి పెట్టుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టుమారో లేవగానే ఈజీగా కుక్ చేసుకోవచ్చు. అలా అన్నమాట. లేకపోతే బ్రేక్ఫాస్ట్ మీరు పూరి చేయాలనుకుంటున్నారు టుమారో మార్నింగ్, సో మార్నింగ్ లెగిసి అంత టైం లేకుండా ఆ డో పిసుకుతూ ఒక 15 minutes దానికే పోతే ఇంకా టైము చాలా, మార్నింగ్ చేసే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ కౌంట్ అవుతుంది. సో దాన్ని మనము ఆ రష్ని తగ్గించుకోవాలి అంటే ముందు రోజు ఈవినింగే ఆ పిండిని కలిపి పెట్టుకోవడము, ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడము, ఇలాంటివన్నీ మనము ప్లానింగ్ అనేది ఉందనుకోండి, మార్నింగ్ లేవగానే చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఇంటిని, హాల్ని చూసినప్పుడు కానీ, కిచెన్ని చూసినప్పుడు కానీ అమ్మయ్య చాలా బర్డెన్ తగ్గేసింది, అంత నీట్గా ఉంది. అప్పుడు చాలా యాక్టివ్గా బ్రెయిన్ యాక్టివ్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ పని చేయడానికైనా చాలా యాక్టివ్నెస్ వచ్చేస్తుంది. ఎక్కడివక్కడ థింగ్స్ నీట్గా ఉంటే మనసు చూడగానే ప్రశాంతంగా అనిపిస్తుంది. అరే ఇవాళ చేసే పనులు చాలా బర్డెన్ అని అస్సలు అనిపించదు. అలా చేసి చూడండి, మీకు తేడా తెలుస్తుంది. నేను నార్మల్గా ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటాను కాబట్టి నేను చాలా ఈజీగా హ్యాపీగా ఆడుతూ పాడుతూ పనులు అయితే చేసేసుకుంటూ ఉంటాను. అలాగే ఎవ్రీడే నేను ఎలా ఫాలో అవుతానో నేను అవి కూడా మీతో షేర్ చేస్తాను. నేను ఎర్లీ మార్నింగ్ లెగుస్తాను. ఒక 1/2 hour ఎర్లీగా లేవడం వల్ల మనం రోజు లెగిసే దానికన్నా ఒక 1/2 hour ఎర్లీగా లేవడం వల్ల ఎన్ని పనులు చేసుకోవచ్చో తెలుసా అండి మీకు? నేను యూజువలీ 4:30కి లెగుస్తాను. సో 4:30కి లెగిసి మార్నింగే
చక్కగా డోర్స్ అన్నీ ఓపెన్ చేస్తాను. ఫ్రెష్గా ఎయిర్ వస్తుంది, బర్డ్ సౌండ్స్ వినిపిస్తాయి. చల్లని ప్రశాంత వాతావరణంలో మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో వెంటనే బ్రష్ చేసుకొని చక్కగా ఒక హాట్ వాటర్ అయితే తాగేస్తాను. తాగేశాక ఇంకా ఇల్లు క్లీన్ చేసేసి అలాగే ఇంటి ముందు చక్కగా ముగ్గు పెడతాను. అప్పుడు తీరిగ్గా అందంగా ముగ్గు పెట్టడం నాకు నచ్చుతుంది. సో అప్పుడు చక్కటి వాతావరణంలో చక్కటి ముగ్గు వేసేసి ఇంకా ఇంట్లోకి వచ్చి బ్రేక్ఫాస్ట్ ముందు రోజు నేను ప్లాన్ చేసుకుంటానని చెప్పాను కదా, ఇంకా హడావుడి లేకుండా ఇంకా ఇది చేయాలా అది చేయాలా అనే ఆలోచనే రాకుండా ఇంకా ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నాను కాబట్టి నాకు ప్లానింగ్ ఉంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ పెట్టేయడము. అదే త్వరగా అయ్యేవైతే ఇడ్లీ అనుకోండి, పిల్లలు వచ్చే బిఫోర్ 15 మినిట్స్ ముందు పెడతానమాట. అదే లేట్గా చాలా ఎక్కువ టైం పట్టేవనుకోండి, ఇప్పుడు రైస్ పెట్టాలి, రైస్ కుక్ చేయాలి, పులిహోర చేద్దాం అనుకున్నాం అనుకోండి, రైస్ లేవగానే పెట్టేస్తాను. సో దానివల్ల అవుతుందంటే వాళ్ళు లెగిసి ఫ్రెష్ అప్ అయ్యి స్నానాలు చేసి వచ్చేసరికల్లా రైస్ చల్లగా అయిపోయి ఉంటుంది. ఇంకా పులిహోర పోపు పెట్టేసి అందులో వేసేసుకోవచ్చు. అలా ప్లాన్ చేసుకుంటాను అనమాట. ఒకవేళ ఇంకా టైం లేదు, ఇవాళ ఎక్కడికైనా వెళ్ళాలి, ఫాస్ట్గా లంచ్ కూడా ప్రిపేర్ చేసేయాలి అని అనుకున్నప్పుడు రైస్ పెట్టి రైస్తో పాటు ఈజీగా కుక్ అయ్యేవి పప్పు, అదే కుక్కర్లో పప్పు పెట్టడం, లేకపోతే అదే కుక్కర్లో ఆలు పెట్టేస్తాను. ఇంకా పప్పు టమాటోసు అవన్నీ వేసి పెట్టేసామనుకోండి, రైస్ కుక్ అవుతాయి, అలాగే పప్పు కూడా టమాటో పప్పు కూడా కుక్ అయిపోతుంది. ఇంకా ఒక పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. అదే ఆలు ఫ్రై చేయాలనుకున్నాం అనుకోండి, ఆలు పెట్టేసాము రైస్తో పాటు, ఆలు కూడా కుక్ అయిపోయి ఉంటాయి. తర్వాత ఆలులోకి ఒక పోపు పెట్టేసి ఆలు మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా క్విక్గా చేసుకునే వంటలు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు చేసేసుకుంటూ ఉంటాను. ఇలా ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేసి ఈజీగా చేసుకోవచ్చు, లేట్గా లేవచ్చు, పిల్లల హాలిడేస్ ఇచ్చారు అన్నప్పుడు మాత్రం ఇదిగో ఇక్కడ నేను చూపిస్తున్నట్టు తీరిగ్గా లెగిసి చక్కగా ఇంకా ఆ రోజు అన్ని వంటలు చేసుకొని ఇంకా కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేసే వంటలు ఏమైనా ఉన్నాయి చేసుకోవాలి అనుకున్నప్పుడు అప్పుడు చేసుకుంటాను. ఆ రోజు క్లీనింగ్ అవన్నీ పెట్టుకుంటాను. ఆ రోజు పూజ మాత్రం మార్నింగ్ పెట్టుకోకుండా ఈవినింగ్ పెట్టుకుంటాను. ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉంటే చాలా ఈజీగా అన్ని పనులు చేసేసుకోవచ్చు. కొన్ని టైం సేవింగ్ పనులు ఏంటి అంటే, మార్నింగ్ లేవగానే వాషింగ్ మిషన్ ఆన్ చేయడము. మాసిన బట్టలు ఇంట్లో పెట్టుకొని ఉంచుకోకుండా ఎవ్రీడే వాష్ చేసుకుంటూ ఉంటే మనకి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది, చక్కగా బర్డెన్ కూడా తగ్గుతుంది. బట్టలు 3-4 డేస్కి ఒకసారి వాషింగ్ మిషన్లో 3-4 లోడ్స్ వేసేసి ఆ బట్టలన్నీ తీసుకొచ్చి తీగపై నుంచి తీసుకొచ్చి బెడ్ల మీద వేసి, చైర్స్లో వేసి, లేకపోతే బాస్కెట్స్లో వేసి ఉంచేదానికన్నా రోజు ఎలా అయితే మనం పనులు చేసుకుంటామో అలాగే బట్టలు కూడా ఒక 4 pairs, అంటే ఇంట్లో 4 members ఉంటే నేను, మా హస్బెండ్, మా పిల్లలు, వాళ్ళ బట్టలు రోజు ఎవ్రీడే క్లీన్ చేస్తాను, అవి వాష్ చేస్తాను. మార్నింగ్ లేవగానే వాషింగ్ మిషన్ ఆన్ చేస్తాను. వాళ్ళ పిల్లలు స్కూల్కి రెడీ అయిపోయి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లు పెట్టేసి వాళ్ళకి బాక్సులు పెట్టే టైంలోపే నేను బట్టలు వాషింగ్ మిషన్ లోడ్ ఆఫ్ అయి ఉంటుంది, ఇంకా అంటే అయిపోయి ఉంటుంది వాషింగ్. సో నేను వాటిని బట్టలు ఆరేస్తాను, వచ్చేసి బాక్సులు అరేంజ్ చేస్తాను. సరే వాళ్ళు ఏమన్నా సరిగ్గా తిన్నారా లేదా చూసుకొని, జల్లు వేసేది ఉంటే వేసేసుకొని ఇలా చక్కగా పిల్లలకి అన్నీ అరేంజ్ చేసేసి, వాటర్ బాటిల్స్ అవన్నీ అరేంజ్ చేసేసి ఇవన్నీ బిఫోర్ 7 లోపే చేసేస్తానండోయ్. ఎందుకంటే మా పిల్లలకి బస్సు 7కే వస్తుంది. సో ఇవన్నీ చేసేసుకుంటూ ఉంటాను. అందుకని 4:30కే లేవడం అనమాట. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత మన కోసం కూడా మనం టైం కేటాయించాలండి. ఒక 15 మినిట్స్ వాళ్ళ పిల్లలు వెళ్ళిన తర్వాత మనము చక్కగా ఒక గ్రీన్ టీ తీసుకోవడము, లేకపోతే ఒక వామ్ వాటర్లో లెమన్ ఇంకా హనీ వేసి తీసుకుంటూ ఉన్నామనుకోండి, మంచిగా ఆ 15 మినిట్స్ ఆరు బయట కూర్చోవడము, చక్కగా మొక్కల్ని గ్రీనరీని చూస్తూ ఎంజాయ్ చేస్తూ తాగడము, అలాగే లేకపోతే బాల్కనీలో కూర్చోవడము, చక్కగా మొక్కల్ని 1-2 మొక్కలైనా పెంచుకోవాలండి. మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే మొక్కల పిచ్చి ఎక్కువ అనమాట నాకు. నేను చాలా మొక్కలు పెంచుకున్నాను. సో మా ఇల్లు ఒక పెద్ద జంగల్లా ఉంటుంది, కానీ అలానే నాకు నచ్చుతుంది. సో మొక్కల్ని చూస్తూ రోజు ఇలా ఏదో ఒకటి ఎనర్జీ బూస్టర్ తీసుకుంటున్నాం అనుకోండి బాడీలోకి, మళ్ళీ నెక్స్ట్ పని చేయడానికి మనకి చాలా
యాక్టివ్గా ఉంటుంది, మైండ్ యాక్టివ్గా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. సో అలా టైం స్పెండ్ చేసి ఒక 15 మినిట్స్ అలా కూర్చొని ఫోన్ మాత్రమే అవాయిడ్ చేయండి. ఫోన్ చూడడం మానేయండి. ఫోన్ ఒకవేళ కూర్చోగానే మనలో చాలామందికి అలవాటు ఉంటుంది, ఒక 10 మినిట్స్ రెస్ట్ తీసుకుందాము కూర్చుందాము అని అనుకుంటాము. అప్పుడు ఫోన్ చూస్తూనే ఆ ఫోన్ చూస్తుంటే గంటలు గంటలు టైమే తెలియదండి. సో ఫోన్ మాత్రం అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఫోన్లో ఎవరెవరో ఏదేదో మెసేజెస్లు పెడతారు. ఆ మెసేజ్లు చూస్తూ లేకపోతే ఇంకేదో చదువుకుందాము అనుకొని ఫోన్ మాత్రం అస్సలు తీసుకోకండి. ఫోన్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత క్విక్గా మన పనులు అవుతాయి. ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాల్సి ఉన్నా, షాపింగ్ చేయాల్సి ఉన్నా, లేకపోతే గ్రోసరీస్ తెచ్చుకోవాలని అనుకున్నా, మనం కూర్చున్న 15 మినిట్స్లో మనము డ్రింక్ చేస్తూ మంచిగా ఆస్వాదిస్తూ ప్రశాంత వాతావరణంలో కూర్చొని గ్రీన్ టీ ఒకటి తీసుకోవడం అలవాటు చేసుకోవాలండి. ఇలా అలవాటు చేసుకుని ఆ తర్వాత బూస్టప్లా పనిచేస్తుంది. అలాగే నెక్స్ట్ ఏంటి అనేది ఈజీగా ప్లాన్ చేసుకోగలుగుతాము ఫాస్ట్గా. సో దానికి తగ్గట్టు మనము 12 లోపే పనులు అయిపోతాయి కాబట్టి ఆఫ్టర్ 12 తర్వాతే షాపింగ్స్ ఓపెన్ చేస్తుంటాయి కాబట్టి అలా వెళ్ళచ్చు. గ్రోసరీస్ తెచ్చుకోవాలి అనుకున్నా కూడా మనము ఇంకా అలాగే ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి వచ్చేసి లైఫ్ హ్యాక్స్ అని చెప్పొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అండి. అలాగే ఈవినింగ్ 4 to 6 లోపు స్నాక్స్ ఏవైనా చేసేయడము, ఏవైనా చెయ్యాలి అనుకుంటే మధ్యలో ఆఫ్టర్నూన్ ఒక న్యాప్ తీసుకోవడము కంపల్సరీ ఎవ్రీడే. అది చాలా ఎనర్జెటిక్గా పనిచేస్తుంది. మన బ్రెయిన్కి మంచిగా అనిపిస్తుంది, లేవగానే రిలాక్సింగ్గా అనిపిస్తుంది. సో ఆఫ్టర్నూన్ 1 అవర్ అయినా పడుకోవడం అలవాటు చేసుకోవాలి. అది హౌస్ వైఫ్కి చెప్తున్నాను. ఇంకా వర్కింగ్ ఉమెన్స్ అయితే ఆఫ్టర్ అన్నీ నైట్ క్విక్గా చేసుకునే పనులన్నీ ఈజీగా ఫాస్ట్గా అయిపోయే డిన్నర్ ఒకటి ప్రిపేర్ చేసుకోవడము అలా చేసేసుకుంటూ ఉంటే కొంచెం ఎర్లీగా పడుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎర్లీగా పడుకుంటే ఎర్లీగా లేవచ్చు, మన పనులన్నీ ఈజీగా అవుతాయి. ఇంకా మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మైండ్ కూడా రిలాక్సింగ్గా ఉంటుంది. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకా ఎక్కడికైనా ఒక టూర్ వెళ్ళామనుకోండి, వెళ్ళే ముందు ఇల్లంతా మెస్సిగా చేసి బట్టలన్నీ సర్దేసుకొని బ్యాగ్లో ఎన్ని పెట్టుకోవాలో అన్ని పెట్టేసుకొని మిగిలినవన్నీ పడేసి బెడ్స్ పైన పడేసి ఇంకా ఏం తినాలో అవి తినేసి ఇంకా కిచెన్ అంతా వండినవి అలా పడేసి క్లీన్ చేయకుండా అలా మెస్సిగా వదిలేసి వెళ్ళామనుకోండి, హాల్లో కూడా ఎక్కడ నాప్కిన్స్ అక్కడ పడేసి ఎక్కడ టవల్స్ అక్కడ పడేసి ఇంకా హరీబరీగా పరిగెత్తుకుంటూ వెళ్ళాము టూర్కి వెళ్తున్నామని చెప్పేసి ప్లానింగ్ ఏం లేకుండా. ఇంకా ఒక 10 days అక్కడ బాగా ఎంజాయ్ చేస్తాము. చేసిన తర్వాత ఇంటికి వస్తాము. ఇల్లు చూస్తే ఏమనిపిస్తుంది? అయ్యి బాబోయ్ అని ఏడుపు వస్తుంది కదా. ఎవరికైనా అంతే. చక్కగా నీట్గా ఉన్న హౌస్ని చూస్తే వెళ్ళి రాగానే ప్రపంచంలో మన హౌస్ పీస్ఫుల్ ప్లేస్ లేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ నా ఓన్ ఫీలింగ్స్ అండి. నేను హిమాలయస్ చూడడానికి నేపాల్ వెళ్ళినప్పుడు అలా అన్నీ చూసొచ్చి బ్యూటిఫుల్ ప్లేసెస్, బ్యూటిఫుల్ నేచర్ అంతా చూసినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. అదే అంత ట్రావెల్ చేసి ఇంటికి రాగానే ఇల్లు చూడగానే మనం ఎక్కడికి వెళ్ళినా ఒక గూటికే చేరాలి కదా. సో పక్షుల్లాగా అలాగే ఇంటికి రాగానే ప్రపంచంలో ఎక్కడైనా ఫేవరెట్ ప్లేస్ ఉంది అంటే అది మన హౌసే అని మనకు కనిపిస్తుంది. అలా అనిపించాలి అంటే చాలా ప్రశాంతంగా ఉండే హౌస్ని మెయింటైన్ చేయాలి.